ఆ స్వరం ఆగిపోయింది. మల్లవల్లి గ్రామం మోగబోయింది. ఆత్మల దీపం ఆరిపోయింది. అది విధి వైపరీత్యమా? కానే కాదు. దేవుని సంకల్పం. ఇది దేవుని సంకల్పం. ఆ దేవుని సంకల్పమే మన జీవిత కాలాన్ని నిర్ణయిస్తుంది. అలాగే కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన తన ఇంటికి వెళ్ళెను అను దైవవాక్య నెరవేర్పే. ఆ రోజున దేవుడు తన సేవకుని ఈ లోకానికి పంపి విశ్వాస దీపముగా అనేక హృదయాలకు ఆశాకిరణముగా నిలపబోయే ఒక జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన ఎవరో కాదు, మన దేవరపల్లి సంతోష్రావు గారు. దేవరపల్లి సంతోష్రావు గారు ఆంధ్ర రాష్ట్రం కృష్ణా జిల్లా ఆరుగోలను గ్రామ ఆసుపత్రిలో ఆయన 1976 నవంబర్ 9న జన్మించారు. వీరి తల్లిదండ్రులు యోహానుగా పిలువబడే అబులు గారు మరియు మార్తమ్మగా పిలువబడే బోడెమ్మ గారు. సంతోష్రావు గారు జ్యేష్ఠ పుత్రుడు. ధర్మయ్య మరియు అర్జున్ రావులు సోదరులు. సంతోష్రావు గారు చిన్ననాటి నుండే దేవుని చిత్తంలో ఒదిగి ఎదిగి క్రమశిక్షణ, నిజాయితీ, నాయకత్వ లక్షణాలతో వెలుగొందారు. 1993లో 10వ తరగతి పూర్తి చేసి 92-93లో వరుసగా 2 సంవత్సరాలు విద్యార్థి సంఘ నాయకునిగా సేవ చేసి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల ప్రశంసలు పొందారు. 1995లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 98లో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుచుండగా దైవ సేవకుల ఆదేశాల మేరకు తన విద్యను అంతటితో విరమించి సంపూర్ణ పరిచర్య కొరకు సమర్పించుకొని పెనుయేలు ప్రార్థనా మందిరంలో దైవజనులు దానియేలు అయ్యగారి చేతుల మీదుగా బాప్తిస్మం పొందారు. ఆ తర్వాత తన స్వస్థలమైన చిరివాడలో సండే స్కూల్ కార్యక్రమాలు నిర్వహిస్తూ క్రైస్తవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ కుటుంబాలకు సహాయం చేస్తూ సేవాభావాన్ని ఆచరణలో చూపారు. 2000 సంవత్సరంలో కోయంబత్తూరులోని సౌత్ ఇండియా బాప్టిస్ట్ బైబిల్ కాలేజీలో క్రైస్తవ ఆధ్యాత్మిక దైవ తత్వశాస్త్ర విద్యను అభ్యసించి డిప్లొమా ఇన్ థియాలజీ పూర్తి చేసి స్వగ్రామానికి వచ్చి తిరిగి సేవను కొనసాగించారు. 2003 నవంబర్ 28న రేమల్లె గ్రామానికి చెందిన విల్సన్ రాజు మరియు విజయకుమారిల ద్వితీయ కుమార్తె అప్పికట్ల సుధారాణి గారిని పరిశుద్ధ వివాహం చేసుకున్నారు. ప్రభువు తన అపారమైన ప్రేమతో వారిని ఆశీర్వదించి కుమార్తె ప్రిన్సీ మరియు కుమారుడు అభిసందేశ్ను దివ్యవరములుగా అనుగ్రహించింది. ప్రేమగల భర్తగా, బాధ్యత గల తండ్రిగా కుటుంబ జీవితం మరియు సేవా జీవితాన్ని సమతుల్యంగా నడిపారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పరిధిలోని మల్లవల్లి గ్రామంలో సుమారు 22 సంవత్సరాలు పాస్టర్గా విశ్వాసపూర్వకంగా సేవ చేసి అనేక ఆత్మలను రక్షించారు. ఆయన చేసిన ముఖ్యమైన సేవలలో ఒకటి ఒక కొత్త సంఘ భవన నిర్మాణం. సుమారు శతాబ్ద చరిత్ర కలిగిన సంఘానికి ఆయన కొత్త ఊపిరి పోశారు. గతంలో కేవలం 50 మందికి సరిపడే భవనం ఉండగా ఆయన దూరదృష్టి, నాయకత్వం, ప్రార్థనల ఫలితంగా సుమారు 200 మంది కూర్చునే విధంగా ఒక కొత్త సంఘ భవనం నిర్మించారు. అది కేవలం ఒక నిర్మాణం కాదు, ఆయన విశ్వాసానికి ప్రతీక. అనారోగ్య సమస్యలు తరచూ వేధించిన సేవలో ఆయన అడుగులు ఆగలేదు. బలహీన దేహంలో బలమైన విశ్వాసము నివసించింది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని,
ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. 2026 ఫిబ్రవరి 14న రాత్రి సుమారు 10-11 గంటల సమయంలో విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఆయన పరలోక విశ్రాంతి పొందారు. భూమిపైన తన పరుగును పూర్తి చేసి విశ్వాసాన్ని కాపాడి పరలోక మహిమలో ప్రవేశించారు. ఆయన వారసత్వం అంకితమైన పాస్టరల్ సేవ, సంఘ అభివృద్ధికి దృఢ సంకల్పం, ప్రేమతో నిండిన కుటుంబ జీవితం, పిల్లలు యువతకు ఆత్మీయ మార్గదర్శకత్వం, కష్టకాలంలోనూ నిలకడైన విశ్వాసం. రెవరెండ్ దేవరపల్లి సంతోష్రావు గారి జీవితం ఒక దీపస్తంభం. ఆయన స్వరం నిశ్శబ్దమైన, ఆయన సందేశం శాశ్వతం. ఆయన సేవ ముగిసినప్పటికీ ఆయన ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది. ఆమేన్, 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 ఆమేన్.